సరే, మీ మాటల కిందకే వస్తాము. బతుకమ్మ అంటే తెలంగాణ బిడ్డల యొక్క గొప్ప పండుగ. అది అందరి పండుగ, తెలంగాణ బిడ్డలకు సంబంధించి అందరి పండుగ. అలాంటి బతుకమ్మను అంటే ప్రతి ఏటా జరుపుకునే సమయంలో బంగారు బతుకమ్మ అంటూ ఎంపీ కవిత గారు చేస్తుంటే మీరు ఆమెతో కలిసిపోయి బతుకమ్మ చేయొచ్చు కదా. అలాంటప్పుడు మీరెందుకు బహుజన బతుకమ్మ అంటూ మరో రకంగా బతుకమ్మ చేస్తుంటారు? అంటే ఆమెకు పోటీనా, ఆమెకు వ్యతిరేకమా, ఎలా అంటారు? ఎవరు ఎవరికి పోటీ కాదండి. కవితకు విమలక పోటీ కాదు, విమలక కవిత పోటీ కాదు. ఇది ప్రజల బతుకమ్మ. నిజంగా బతుకమ్మ అంటే ప్రజల బతుకమ్మ అన్నప్పుడు కవిత గారు మీరు కలిసి చేసుకోవచ్చు కదా బతుకమ్మని. అందరం కలిసి చేయొచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ కలుపుకోవడం. బంగారు బతుకమ్మ, బహుజన బతుకమ్మ అంటే రెండు ఒకటే పేర్లు ఎందుకు పెడుతున్నారు ఎందుకు బతుకమ్మకు? చెప్పాల్సి వచ్చింది అంటే, బంగారు బతుకమ్మ అంటున్నప్పుడు, బంగారు తెలంగాణ అంటున్నప్పుడు పుష్కలంగా వనరులు కూడినటువంటి తెలంగాణ కావాలని కోరుకోవాలి. ఒకవైపు వనరులను కొల్లగొట్టజేస్తూ, ఇంకొక వైపు అడవిని ఖాళీ చేస్తూ, ఇంకొక వైపు వాగులు వంకల్ని ఇసుక మాఫియాతోటి లూటీ చేస్తూ, ఇంకొక దిక్కు బంగారు బతుకమ్మగా పాట పాడి ఆట ఆడితే ఎట్లా సరైంది అనేటువంటిది మేము ఎత్తి చూపాం. ఒకటి అంశం. ఇంకొకటి, అందరినీ కలుపుకుపోయే బతుకమ్మగా కాకుండా కొంతవరకే పరిమితమైనటువంటి బతుకమ్మ కాదు ఇది, అందరూ కలిసి ఆడుకునేటువంటి బతుకమ్మని చేయాలి. ఇంకొక వైపున దళితులను ఊర్ల మధ్యలకు రానియరు, అంటరాని వాళ్ళని చెప్పేసి మేం చేసాం ఆ పని. బహుజన బతుకమ్మ చేసింది ఆ పని. బహుజన బతుకమ్మ ఏం చేసింది? ఎన్నడూ ఆడనటువంటి వాళ్ళు, బతుకమ్మకు వాళ్ళని దూరం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళనందరినీ ఒకచోటికి చేర్చి బతుకమ్మ ఆడిపించింది. ఇవాళ వనరులతో కూడుకున్నటువంటి, ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉండాలి, నవధాన్యాలన్నీ ఇంటి నిండా ఉండాలి, వాగులన్నీ కలకలలాడుతూ నిండుగా పారాలి. ఆ వాగులలో ఈ ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలను చెరువులలో, వాగులలో వదిలితే ఆ నీరంతా కూడా ఈ పూలతోటి కలగలిసినటువంటి ఆ నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోయి మరింత సారవంతమైనటువంటి భూములుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పువ్వులకు ఆ గుణం ఉంటుంది. తంగెడు పువ్వు, గునుగు పువ్వు, కట్ల పువ్వు, అడవి చామంతి, ముత్యాల పువ్వు, గునుగు పువ్వు, ఇట్లాంటి పువ్వులన్నీ కూడా వాటితోటి. ఇంకొకటి, అంతకుముందు ఇట్లాంటి ఇవేంటి కెమికల్స్ తోటి కూడుకున్నటువంటి రంగులు కూడా వేసేవాళ్ళం కాదు మేము. అవి జముడు, బ్రహ్మజముడికి సంబంధించినటువంటి కాయలు ఉండేవి. ఆ కాయలలో రంగెళ్ళేది, అందులో ఒక దొంగముళ్ళు కూడా ఉంటుంది. వాటిని తింటారు కూడా. అదే దాని రసం పిండి వాటిలో అద్దేవాళ్ళం మేము. అది కూడా ప్రకృతి సహజంగా దొరికేటువంటిది. అందుకని ఈ ప్రకృతి సహజంగా దొరికేటువంటిది దైవ పూజ కాదు, ఇది ప్రకృతి పూజలో భాగంగా జరిగేటువంటి పండగ. ఇది ఆడబిడ్డలు చేసేటువంటి పండగ. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆడబిడ్డలందరినీ తోలుకొచ్చుకొని ఆడబిడ్డల చేత బతుకమ్మలు ఎత్తిపించి అన్నదమ్ములందరూ కూడా పువ్వు తెచ్చిస్తే ఇంటి నిండా నవధాన్యాలు ఉంటే సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఇవాళంతా కష్టకాలంలో ముంచి వనరుల దోపిడీ చేస్తూ ఒకదికి ఓపెన్ కాస్ట్లతోటి బొందలగడ్డను చేసి ఇంకొక వైపున అసలు తంగెడు పువ్వు కూడా కొన్ని చోట్ల దొరకనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కూడా ఉన్నది. ఎందుకని? వాగులలో, చెరువులలో నీళ్లు లేనట్టు. సరే, ఇప్పుడంటే ఇంతకాలం కరువు వచ్చింది కాబట్టి ఆ కరువుల తర్వాత మళ్ళీ వానలు వచ్చేటువంటి అవకాశం ఎట్లాగుంటుంది. వీళ్ళ యాగాల వల్లనో వీళ్ళ దైవ పూజ వల్లనో రాలేదు వర్షాలు అనేటువంటిది. కొన్ని చోట్ల ఉన్నది. ఇప్పుడు ఇవాళ వచ్చినాం మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి. సరే, ఇప్పుడు వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినాం. మహబూబ్నగర్ అంటే పాత మహబూబ్నగర్. అక్కడ పైన అదే జిల్లా, ఏది ఎక్కడ, అది ఏ జిల్లా? అది వికారాబాద్ జిల్లా పక్కన. అక్కడ కొన్ని మండలాలలో చుక్క నీరు లేదండి ఇప్పటికీ. చెరువులలో నీళ్లు లేవు, కరువుతో అల్లాడుతుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తే ఎట్లా బతకాలమేమని అంటుండ్రు. ఇవాళ అక్కడి నుంచే నేరుగా మీ దగ్గరికి వచ్చినాం మేము. అంటే ఈ రకమైనటువంటివి ఉన్నటువంటి సందర్భాలలో బంగారు బతుకమ్మ అంటే బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి సందర్భాలు. మీరు ఎక్కడి నుంచో కాస్ట్లీ పూలు తెచ్చి బతుకమ్మలు ఆటుకోవటం కాదు, ప్రకృతి సహజంగా ఇక్కడ దొరికేటువంటి పూలు లేకుండా ఎట్లా చేస్తున్నారు మీరు? వనరుల దోపిడీ వల్ల, మొత్తం భూములన్నీ కూడా ఆగం చేయడం వల్ల, రియల్టర్ల చేతుల్లోకి భూములన్నీ కూడా కబ్జాగా పడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పువ్వే దొరకలేనటువంటి పరిస్థితిలో ఉంది. బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి మీరు బంగారు తెలంగాణ ఎట్లా సాధిస్తారు? ఒక బతుకునిచ్చేటువంటి తెలంగాణ కావాలి కదా. అట్లాంటి తెలంగాణ కోసం మేము కోరుకుంటున్నాం. అందుకని బహుజనులు అందరూ కలిసి ఐక్యంగా ఆడుకునేటువంటి పండగ కావాలనుకుంటున్నాం. ఎవరైనా ఆడబిడ్డలే, వాళ్ళు ఆడబిడ్డలే, మేము ఆడబిడ్డలమే, అందరం ఆడబిడ్డలమే. కానీ అందరూ కలిసి ఒకచోట ఆడుకునేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు? ఇంకొక ఉదాహరణ చెప్తా. 2 సంవత్సరాల క్రితం మేము కూడా మొదట్లో బాటలో బతుకమ్మ అని, పోరు బతుకమ్మ అని, ఆ తర్వాత బహుజన బతుకమ్మ అని తీసుకొచ్చినాం. ఇప్పుడు బతుకమ్మ అంటే ఏమిటంటారు? బతుకమ్మ అంటేనే ఇప్పుడు దైవ కార్యక్రమం అంటారా? కాదు, ప్రకృతి పూజ. ఇది
ప్రకృతిని పూజలు ఎలా భావిస్తారు? ప్రకృతిని బతుకమ్మలు చేస్తారు కదా, అంటే గౌరమ్మ ఇప్పుడు మామూలుగా గౌరమ్మలు చేసే అదే గౌరమ్మ అని కొంతమంది కావాలని తెచ్చి పెట్టుకున్నటువంటిదే, ఆపాదించినటువంటిది. అది కొత్త మొదటి నుంచి గౌరమ్మని ఇట్లా పెట్టాలి. విమలక్క గారు దైవ దేవుడికి అవన్నిటికి దూరంగా లేదండి, ఇది చాలా మంది చెప్తారు, చాలా మంది చాలా స్పష్టంగా చెప్తారు. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మొదట్లో పసుపు ముద్దని చేసి ఇట్లా పెట్టాలనేటువంటిది ఏం లేదు. పసుపు అని అంటే యాంటీబయాటిక్, అందరికీ మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు అక్కడ 10 మంది కూడిన చోట ఆ పసుపు ముద్దతోటి ఇంకోటి కూడా ఏంటంటే, దీనికి ఇంకోటి కూడా ఆపాదించడం ఏంటంటే, ముత్తైదువులు మాత్రమే ఆడాలని కొంతమంది చెప్తారు. అది మూర్ఖులు ప్రచారం చేసేటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఈ బతుకమ్మని ప్రతి ఒక్కరు ఆడొచ్చు. చిన్నపిల్లలు బొడ్డెమ్మలు ఆడతారు, పెద్దోళ్ళు బతుకమ్మలు ఆడతారు. చిన్నపిల్లలు ఆ బొడ్డెమ్మల మట్టితోటి కానీ నాకు చెక్క బొడ్డెమ్మ ఉండేది, మా అమ్మ చెక్క బొడ్డెమ్మ. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.